హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ టు వావ్. ఈరోజు మనం మరొక అరుదైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశం గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం యాగంటి దేవాలయం. యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. ఈ యాగంటి కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన మనగనపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రకృతి ఎంతో సుందరంగా ఉంటుంది. యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొలవై ఉంది. సమీపంలో ఒక కొండ గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారితో ఇక్కడ చారిత్రాత్మక, పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతుందని, కలియుగం అంతమయ్యేసరికి లేచి రంకెలు వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవు అని ప్రతీతి. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని కట్టారని, కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉండడం వలన ప్రతిష్ఠించలేదని, స్వయంభూగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలోకి నీరు నంది నోటి నుండి వస్తుంది. ఈ పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అని పేరు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, స్నానమాచరిస్తే సర్వరోగాలు నివారిస్తాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయంలోకి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. దీనిని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలయం ఉన్నాయి. గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజురోజుకు పెరుగుతాడని రాశారు. ఇక్కడ ఉన్న ముఖమండపంలో స్వయంగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దీనిని చూడగానే లేచి రంకెలు వేయడానికి సిద్ధంగా ఉందేమో అని అనిపిస్తుంది. ఈ బసవన్న రోజురోజుకి పెరుగుతుంది అన్న మాటను పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితంగా వెలుగొందుతోంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గుహకు ప్రక్కనే ఉన్న మరొక గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గరే ఉన్న మనగనపల్లిలో వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, నంద్యాల, మనగనపల్లి నుండి యాగంటికి బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన మరో విషయం, యాగంటిలో మనకి కాకులు కనిపించవు. ఎందుకంటే పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటనవేలికి గాయమైందట. ఆయన సంకల్పంలో లోపం ఏమైనా ఉందేమో అని వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకూడదు అని శపించారట.
అందువలన ఇక్కడ కాకులు కనిపించవు అని చెబుతుంటారు. ఇదండి ఈ ప్రదేశం యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్రముఖ ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం మన వాట్ టు వావ్ ఛానల్లో. బాయ్.